కూటమి ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 23 నెలలు అయింది ఇప్పటికి. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? మాకేం చేయలేదు. ఓకే, ప్రభుత్వం తరపున ఏమి అందలేదా పథకాలు? మాకేం అందలేదు. ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందనం ఇచ్చామని చదువుకునే పిల్లలకి. మాకేం అందలేదు. అందలా ఉన్నారా చదువుకునే పిల్లలు ఇంట్లో? మా తమ్ముడు ఉన్నాడు. ఏ క్లాస్ చదువుతున్నాడు? బీటెక్ అయిపోయింది. అంటే వాళ్ళది ఫీజు రింబర్స్మెంట్, వాళ్ళది విద్యా దీవెనలు 5,000 మాకు. ఓకే. పొలం ఉందా బ్రదర్ మీకు? 6 ఎకరం. ఓకే, మరి దానికి డబ్బులు పడ్డాయి? అన్నదాత సుఖీభావ, రైతు భరోసా డబ్బులు పడ్డాయి? మా నాన్నకి తెలుసు అది. ఓకే, పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరికి? ఓకే, సో మొత్తంగా అయితే మీకు ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక? మొత్తానికి అయితే మాకేమంత ఏమనిపించలా. జగన్ గారి ప్రభుత్వంలో అయినా మీకు మంచి జరిగిందా? మాకు జరిగింది. అప్పుడు బిల్డింగ్ ఇచ్చారు, అన్ని సౌకర్యంగా కలిగింది, కొంచెం పర్లేదు. ఓకే, ఏంటి మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకోండి. గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు? తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచాలని అభిప్రాయం. నేను మీరెందుకు కోరుకుంటారు ఆయన గెలవాలని, జగన్ గారు గెలవాలని అనుకుంటాను. అదే మీరెందుకు జగన్ గారు గెలవాలనుకుంటున్నారంటే? ఆయన గెలిస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని. ఓకే, మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీద? వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలవాలని అభిప్రాయం. రైతులకి ఏం చేశారు చెప్పండి? న్యాయం రైతులకి న్యాయం ఒక విడత వేసినట్టున్నారు అన్నదాత సుఖీభావ డబ్బులు 20,000. అదేలే మొత్తం కలిపి ఒక విడత 20,000 రూపాయలు. రైతుకి ఏమీ లేదండి ఈ గవర్నమెంట్ లో. 2 విడతలే, అవును 14,000 వచ్చినట్టు ఉన్నాయి. అదే ఈ గవర్నమెంట్ రైతుకి ఏం లేదు. పంట పండించిన దానికి గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు కూడా, వరికి కావచ్చు, అరటికి కావచ్చు, ఏ పంటకి. జగన్ గారి హయాంలో కూడా అలాగుందా? జగన్ గారి గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది. మిర్చి అప్పుడు ఎంత 40,000 50,000 కింట. ఇప్పుడు ఏముందంటే పొగాకు కొనేవాడే లేడు. కానీ ముఖ్యమంత్రి 4వ సారి ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న నేత. 12 సార్లు ముఖ్యమంత్రి లెక్క జనాన్ని దోచుకోవటం జనాన్ని పెట్టేవాడు కదా. రైతులకైతే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఏమీ లేదయ్యా. అయ్యో, అన్నం పెట్టే రైతుని పట్టించుకోవాలి బాబు. మనం అయితే తీసుకెళ్దాం. మిగతా ప్రజలకన్నా మంచి జరుగుతుందా? ఏముంది, బస్సులు ఆడోళ్ళు ఫ్రీ పెట్టాడండి. డబ్బులు ఇచ్చినోడికి నిలబడాల్సిందే. ఎందువల్ల? సీట్లు లేవు. డబ్బులు ఇచ్చినోడు ఎందుకు నిలబడాలి? అవును, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి సీట్లు పెంచడమా, మరి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఉన్న చూడాలి. ఏమి లేదండి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర చేసినా ఏం చేసినా జగనే గెలుస్తాడండి. నెక్స్ట్ దాంట్లో మొగమాటకం లేదు, భయపడాలి. 3 పార్టీలు వస్తున్నాయి అవతల మరలా కూటమిలో కలిసి. ఎన్ని పార్టీ? బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 3కే పొత్తులు ఉండవు. రేపు ప్రధానమంత్రి మోడీ గారు మాకు ఎక్కువ సీట్లు కావాలంటాడు. చంద్రబాబు ఇవ్వడు. జనసేన ఏమంటాడు? నేను దానికే అంటాడు. ముగ్గురికే రేపు కుదరవు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద ఏం చెబుతారు? ఏమి లేదండి, అంతే. మీ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలకి కొన్ని పథకాలు ప్రకటించారు. నెలకు 1,500 ఇస్తాం, ఆడవాళ్ళకి 1,500 ఇస్తాం, 50 సంవత్సరాలకే బీసీ కులాలన్నిటికీ కూడా పెన్షన్ ఇస్తామని, అలాగే కొన్ని ఈ నిరుద్యోగ వృత్తి 3,000 నెలకు 3,000 రూపాయలు, ఇటువంటి పథకాలు అన్నీ కూడా ప్రకటించి ఇప్పుడు 2 సంవత్సరాలైనా ఒక్క పథకం కూడా లేదు. బడ్జెట్లో కూడా పెట్టలేదు. కనీసం కోటా బియ్యం ఇస్తున్నారు. ఆ కోటా బియ్యమే తప్ప అందులో పప్పులు లేవు, దినుసులు ఏమీ లేవు. ఏది కూడా వాళ్ళు ప్రకటించింది ఇప్పటికీ ఒకటి అమలు చేయలేదు. ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరి గతంలో జగన్ గవర్నమెంట్ ఉంది అని అంటే ఆయన ప్రకటించిన నెలలోనే మొదలెట్టి ప్రకటించిన ప్రతి పథకం కూడా ఇచ్చాడు. కానీ మీరు చూస్తూనే ఉంటారు, ముఖ్యమంత్రి గారు చెప్పేది సూపర్ హిట్ అన్ని ఇచ్చేసామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇచ్చినవి కనపట్టలేదు మా ప్రజల్లో. జగన్ రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి ఇచ్చింది అది వాస్తవంగా అందట్లా అసలే ముట్టింది అది. ఇప్పుడు పెన్షన్ పథకం జగన్ గవర్నమెంట్ లో భర్త పోతే 6 మాసాలకు మళ్ళీ పెన్షన్ రాసేవారు. ఇవాళ 2 సంవత్సరాలు అయినా సరే పెన్షన్ రాయలే. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల రాస్తాం అంటున్నారు. అది ఎంతవరకు నికరమో తెలియదు. కనీసం అభివృద్ధి అన్న జరుగుతుంది ప్రభుత్వం వచ్చాక. అభివృద్ధి అన్నది కూడా ఇప్పుడు ఏం కనపడలా. రోడ్ల పరిస్థితులు అప్పుడు జగన్ ఏదో అప్పులు చేసేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలకే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని
3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేస్తే అతను ఎన్నో పథకాలు కూడా ఇచ్చాడు జగన్. అన్ని అప్పులు చేసిన ఇవాళ మరి 2 సంవత్సరాలకే 3,60,000 కోట్ల రూపాయలు దాటేశారు వీళ్ళు. ఇప్పటికి ఇచ్చింది ఏమీ లేదు. సిల్లుకొండ పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి, అందుకు అప్పులు అవుతున్నాయి అంటారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. సిల్లుకొండ పెట్టి అప్పులు చేస్తే ఆ బాకీలు తీర్చినట్టయినా ఉండాలి కదా. బాకీలు తీర్చినట్లేదు. మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది బాబాయ్ అంటే? ఆయనకి ఎప్పుడు కూడా జనంలో మంచి వాల్యూ ఉంది. జనం ఆయనకి కట్టుబడి ఉన్నారు. మొన్నంటే ఏదో కూటమి ప్రభుత్వం ఏర్పడి జనానికి ఏదో మోసపూరితమైన మాటలు చెప్పారు తప్ప వాళ్ళు చేసింది గడ్డి పరకలేదు. ఈసారి 3 పార్టీలు మరలా కలిసే వస్తారా? మళ్ళీ కలిసే వస్తుంది. వచ్చే 3 పార్టీలు కలిసి వచ్చినా జనం మాత్రం గతంలో నమ్మినట్టు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. దాని నంబర్ కూడా జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే అవుతారు మీ ఉద్దేశం అనే మా నమ్మకం. చూద్దాం ప్రజలు తీర్పు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అయితే బాగానే ఉంది, బాగానే పనిచేస్తున్నారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే 23 నెలలు ఇది ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాక అంటే రోడ్లు కానీ కొన్ని ఇవి కానీ బాగానే ఉంది. ఓకే, ఓవరాల్గా ప్రస్తుతం అయితే బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా ఒకేలా ఉన్నాయా? తేడా ఉంది. అప్పుడు రోడ్లు అయితే సరిగా లేవు. ఓకే, రోడ్లు బాగానే చేశారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో కూడా కొంచెం పని అంటే వాటి చేయలేదని కాదు, అంతకంటే ఇప్పుడు చురుగ్గా పని జరుగుతుంది. సో విద్యాశాఖ మంత్రి ఉన్నారు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రిగా. నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? మాది మంగళగిరి, మీ ఎమ్మెల్యే గారే. అయితే ఆయన అసలు ఓడిపోయినప్పుడు కూడా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మొబైల్ హాస్పిటల్ కూడా మెయింటైన్ చేశాడు. ఓకే, ఇప్పుడు కూడా ఉంది, హాస్పిటల్ ఉంది. ఇది టిప్పర్ల రోడ్ అంటారు. అక్కడ హాస్పిటల్ పెట్టి ఇప్పుడు కూడా రోజుకు ఒక 100 మంది కనీసం మందులు ఇవ్వటం చూడటం అది జరుగుతుంది. తర్వాత ఎవరు చనిపోయిన పార్టీతో సంబంధం లేకుండా అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు ఓడిపోయినప్పుడు కూడా. అవునులే సార్. అంటే నేనే వాళ్ళకి ఫేవర్గా చెప్పడం అని కాదు, జనరల్గా చెప్తాను. వాస్తవంగా జరిగే చెప్తున్నారు. ఎవరు చనిపోయినా వచ్చి వాడు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ పరిస్థితిని బట్టి దానం చేయడానికి ఏదన్నా హెల్ప్, నెక్స్ట్ వాళ్ళకి దహన కార్యక్రమాలకి దినాలు ఉంటాయి కదా, వాటికి ఏదైనా హెల్ప్ చేయటం. ఓకే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా చదువుకుని వాళ్ళకి ఏ ఆసరా లేక బతకడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఏదన్నా జాబ్గా కానీ, అది ప్రైవేట్ కానీ ఏదన్నా కానీ అట్లా ఒక ఎడ్యుకేటెడ్గా మనకి పార్టీ అని కాదు కానీ నేను మా ఊర్లో నేను చూస్తాను కదా, రోజు చూస్తుంటానుగా, అందుకని ఈ కారణాల చేత 90,000 దాటింది అనుకోవచ్చాను మెజారిటీ మీరు చెప్పేదాని ప్రకారం. దాటింది అదే ఏ కారణాలు అయ్యి ఉండొచ్చు అయితే. ఓకే, అంటే ఓడిపోయినా కూడా అంతకుముందు వైసీపీ అని కాదు, మేము అన్ని గవర్నమెంట్లో చూసాం, అది కాదు. మా ఆర్కే గారు కూడా ఎలక్షన్ ముందు ఒక 5-6 నెలలు ఒక మొబైల్ వ్యాన్ తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మ సెంటర్ అని ఉంది మంగళగిరిలో, అక్కడ 3 రూపాయలు 4 రూపాయలు తీసుకుని రోజు భోజనం పెట్టారు. ఓకే, ఎలక్షన్ దాకా పెట్టాడు, గెలిచినాక పెట్టలా. అదేలే జనాలు గమనిస్తారు కానీ ఇప్పుడు జనం పిచ్చోళ్ళు కాదు కదా, మొత్తం బాగా తెలివి మెరిపోయారు కదా. ఎన్టీ రామారావు వచ్చిన కాడి నుంచి జనంలో ఈ పొలిటికల్ నాలెడ్జ్ పెరిగింది. ఓకే, నాకు తెలిసినంతవరకు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు, అది పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో అప్పుడు స్పందన ఇంకా టైం ఉందిగా. టైం ఉంది, ఏమైనా ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర? అంటే ఉట్టి పాదయాత్ర ఏం ప్రమాదం చూపించింది దానికి ఏంటంటే వాళ్ళు చేస్తానన్న పనులు ఇందుట్లో ఏదైనా లోపాలు చూపించి నెక్స్ట్ నేను ఫర్దర్గా నేను ఇది చేస్తానని చెబితే జనం అప్పుడు నమ్ముతారు. ఇప్పుడే చెప్పారుగా జనం అంత తప్పించోళ్ళు కాదని. ఊరికి పాదయాత్ర చేసినంత మాత్రాన ఆయన పాదయాత్ర చేస్తే నేను ఓటు వేయను కదా, నాకు ఇంప్రూవ్మెంట్ నేను ఇప్పుడు ఆయన ఇంతకంటే మంచి పనులు చేస్తానని ఏదన్నా చెప్తే ఏమో అతను నమ్మితే వేస్తారు. నేను కూడా వేయచ్చు. అయితే మొన్న నెయ్యిలా నేను పవన్ కళ్యాణ్ ఓటు మీ ఇష్టం వచ్చిన నేను అడగను అసలు. అట్లాగే మొన్న మధ్య ఒక అమ్మాయి ఒక లేడీ అడిగింది ఏమని, ఇప్పుడు హామీలు ఊరికి ఇచ్చేస్తారు కదా పొలిటికల్ లీడర్స్ అధికారం కోసం, తర్వాత అవి నిలబెట్టుకోకపోతే వాళ్ళ మీద ఏదైనా చట్టం తీసుకురావచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు అని ఒక పొలిటికల్ లీడర్ని అడిగింది. అట్లా ఇప్పుడు ఊరికి వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచితే రెస్పాన్సిబుల్గా ఉండాలి, గెలిచిన తర్వాత పద్ధతిగా ఉండాలిగా. దాంట్లో మరి
ఇతను లేట్ కొత్తోడైనా పవన్ కళ్యాణ్ బాగానే ఉంటున్నాడుగా. అదే మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద? ప్రస్తుతం అయితే నాకు బాగానే ఉంది.